వరకు సట్లాడా టైప్ ఉంటుంది కదా మనకి, అలాగా సింగిల్ లైన్లో 3 లైన్స్ తీసుకొని ఇలా వేయించాను. దీని కూడా తక్కువలో వచ్చింది తెలుసా, ఇవి అయితే వచ్చినాయి. కెంపుల్తో అల్లిచ్చాను, బాగున్నాయి తెలుసా ఇవి. నేను శారీ కట్టుకొని వేసుకున్నాను, అసలు ఎంత బాగుండేనో అండి. ఇలా వస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుజాత కథ ముచ్చట్లు. మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఏంటంటే ఇక్కడ కూర్చున్నానంటే మీకు అర్థమైపోయే ఉంటుంది అన్బాక్సింగ్ వీడియో ఏదో ఉంటుంది అనేసి. కాకపోతే ఎప్పటిలాగా కిచెన్ ఐటమ్ అది ఇది కాకుండా కొంచెం డిఫరెంట్ కలెక్షన్ తీసుకొని వచ్చాను మీ ముందుకి. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను ఎలా ఆలోచించానో ఏం చేశానో ఒకసారి నా వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. కొంచెం స్పెషలే, ఆడవాళ్ళందరికీ నచ్చుతుంది ఈ వీడియో. అండ్ ఏం చేయాలో అర్థం కాని వాళ్ళు కూడా కొంచెం చిన్న ఐడియా వస్తుంది, క్లూ వస్తుంది అనేసి నేను అనుకుంటున్నాను. అందుకోసం ఇవి తీసుకొని వచ్చాను. నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. నేనేమేమి చేశాను, ఎలా చేశాను అండ్ మీరు కూడా చూడండి, ఓకేనా? చూసిరి కదండి వీడియో అంటే ఏందో. యాక్చువల్లీ ఇలాంటివి సెట్స్ వేసుకోవడము, ఇమిటేషన్ జ్యువెలరీస్ ఇలాంటివి అంటే కొంచెం మా వారికి ఇష్టం ఉండదు. కానీ అసలు ఇలాంటి మైండ్ అనేది నాకు ఇలాంటిది చెయ్యాలి, టార్చ్ చేయాలి, ఇలాంటి సెట్ చేయించుకోవాలనేసి నాకైతే సీరియస్లీ అంత ఐడియా రాలేదు. మా ఫ్రెండ్ని ఒక అమ్మని చూసి నాకు ఇలా ఐడియా వచ్చింది. అందరికన్నా ముందు ఏంటంటే కొన్ని అత్తయ్యవి సెట్స్ ఉండే నా దగ్గర, ఒరిజినల్ ముత్యాలతోనే అత్తయ్య సెట్స్ ఉండే. ఇంకా అత్తయ్య కాలం చేశాక ఆ సెట్స్ అలానే ఉండిపోయినాయి. నేను వేసుకోలేదు, ఇంకా తన వేసినే అలానే ఉండిపోయింది. అసలు యూజ్ అవ్వలేదు. కానీ ఏది కూడా నేను మిస్ చేయలేదండి, అలానే పెట్టుకున్నాను. ఏది కూడా మిస్ చేయలేదు, అలానే పెట్టుకున్నాను. దాన్ని కొంచెం కొత్తగా చేశాను. అప్పటి ముత్యాలు కాబట్టి చాలా విలువైనవి అండ్ నాకు చాలా మెమరబుల్ కాబట్టి వీటిని కొన్నిటిని పాతదాన్ని కొత్తగా చేసి ఇంకా కొన్ని కొత్తవి తీసుకున్నాను. ఇవన్నీ తీసుకున్నాక వేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇప్పుడిప్పుడే చేయించాను, ఎక్కువ వేసుకోలేదు. 1-2 వేసుకున్న ఫొటోస్ కూడా ఉన్నాయి, నేను పక్కన యాడ్ చేస్తాను. మీరు చూడండి వేసుకున్నాక ఎలా ఉన్నాయి. సరేనా? ఒక్కొక్క సెట్ చూపిస్తాను, ఎలా ఉందో చెప్తాను. సరేనా? ఇది మా అత్తగారి సెట్ అండి. యాక్చువల్లీ ఇవి ముత్యాలు అనేవి ఒరిజినల్ ముత్యాలు ఉన్నాయి. ఇది మొత్తం ఇంకా డ్యామేజ్ అయిపోయి అలానే పెట్టాలి, వేసుకోవడానికి రాలేదు. ఇంకా కొన్ని ఇందులో ఇవి ఉన్నాయి కదా, రూపీస్ అండ్ ఎంబ్రాయిడరీస్, ఇవి వేయించి దీన్ని మళ్ళీ రీసైకిల్ చేయించాను. కొత్తగా అల్లిపించడం వల్ల ఇవన్నీ మనకి గోల్డ్ పాలిష్ అంటారు కదా, ఇవి ఉన్నాయి కదండి, వీటికన్నిటికీ మళ్ళీ గోల్డ్ పాలిష్ చేయించి మళ్ళీ ఇవన్నీ మళ్ళీ మొత్తం కొత్తగా అల్లిచ్చేసి ఈ కింద అనేటి ఈ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా మనకి, పచ్చలు కెంపులు, ఇవి మళ్ళీ కింద హ్యాంగింగ్ వేయించాను. వీటి టాప్స్ ఇవి కూడా అప్పటి మోడలే. వీటికి కూడా మంచి పాలిష్ చేయించేసి పెట్టాను. దీనికి రింగ్ కూడా ఉంది. ఇది ఫస్ట్ సెట్. వేయించినాక మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. కంప్లీట్ చేయించినాక చాలా బాగా అనిపించింది. ఆల్మోస్ట్ ఎక్కువ అయితే అమౌంట్ పట్టలేదండి, జస్ట్ మేకింగ్ ఛార్జెస్ పట్టింది. కానీ కంప్లీట్ చేయించినాక దీని లుక్ చాలా బాగుంది. మనకు కావాలంటే దీనికి చైన్ కూడా వేసుకోవచ్చు, లేదంటే డోరీ కూడా వేసుకోవచ్చు. ఇలాగ పాత ఏమైనా ఉంటే మనం కొంచెం కొత్తగా చేయించుకుంటే చాలా బాగుంటుంది. వేసుకున్న ట్రెడిషనల్ వేర్గా ఉంటుంది, చూడ్డానికి కూడా బాగుంటాయి. ఇప్పుడు పాతవి మళ్ళీ మనకు రావట్లేదు కదా, దొరకట్లేదు కూడా. మనం ఎంత అనుకున్నా కొత్తవి పాతయ్యే. దాన్ని కొంచెం ఇలాగా కొత్తగా ఆలోచించి చేస్తే బాగుంటుందని అనిపించింది. ఇది ఎలా ఉందో చెప్పండి. ఇంకా నెక్స్ట్ సెట్ చూద్దామా.
ఇది కూడా సెకండ్ సెట్ అండి. ఇందులోన మనకి ముత్యాలు ఉన్నాయి చూడండి, అన్పాలిష్డ్ ముత్యాలు అంటారు కదా, అవి ఒక 30 years 35 years బ్యాక్ ముత్యాలు ఇవన్నీ. ఒరిజినల్ అన్పాలిష్డ్ ముత్యాలు అంటారు. ఇంకా ఇప్పుడైతే అసలు నిజం చెప్పాలంటే ఇలాంటివి దొరకవు. నేను అవి ఉట్టిగా కుచ్చేసి లైన్స్గా ఉండే అత్తేవి లైన్స్ ఉండే, ఒక 3 లైన్స్ ఉండేసి ఒక చిన్న పెండెంట్ ఉండే, అది ఇంకా యూజ్ అవ్వట్లేదు, అది కూడా డ్యామేజే ఉండే. ఇంకా దానికి ఏం చేశానంటే ఇలాగ పెండెంట్స్ తీసుకున్నాను నేను సపరేట్గా. పెండెంట్స్ నాకు ఎక్కువ రేట్ ఏం పడలేదండి. పెండెంట్స్ అండ్ ఇట్లా ఇయర్ టాప్స్, చిన్న ఇయర్ టాప్స్, మెహందీ పాలిష్ ఉన్న తీసుకొని గ్రీన్వి ఇవి వేయించాను. హ్యాంగింగ్స్ వేసి గ్రీన్వే మనకి వేసి ఒక సెట్ చేయించాను. ఇంకొకటి సేమ్ యాజ్ ఇట్ రెడ్ చేయించాను. మనకు సత్లాడ టైప్ ఉంటుంది కదా మనకి, అలాగా సింగిల్ లైన్లో 3 lines తీసుకొని ఇలా వేయించాను. దీని కూడా పెండెంట్ చాలా క్యూట్గా ఉంది చూడండి. మెహందీ పాలిష్లో వచ్చింది. కిందికి మాత్రం రెడ్ హ్యాంగింగ్స్ వేయించాను, దీనికేమో గ్రీన్ హ్యాంగింగ్స్ వేయించాను, దీనికి రెడ్ వేయించి. దీని ఇయర్ టాప్స్ కొంచెం డిఫరెంట్గా ఇలాగా చాలా డిఫరెంట్గా బాగుంది. ఇలాగా దీన్ని మళ్ళీ కొత్తగా చేయించాను. ఇది ఒకటి ఈ సెట్ కూడా చేయించానండి. ఇది పెద్ద పెండెంట్, మెహందీ ఫినిషింగే, కాకపోతే మంచి బిగ్ పెండెంట్, చాలా పెద్ద పెండెంట్. దీనికి కింద చిన్న అనేది మనకు రెడ్ కలర్, పింక్ కలర్, రెడ్ కూడా కదా, లావెండర్ పింక్, డిఫరెంట్ షేడ్. ఇది లావెండర్ పింక్ వేసాను. ఇవి మాత్రం గోల్డ్ బాల్సేనండి. గోల్డ్ బాల్స్కి నేను ఇలాగా పెద్దగా తీసుకున్నాను పూసలు, పెద్ద తీసుకొని వేయించాను. ఇది ఇయర్ టాప్స్ కూడా చాలా బాగున్నాయండి. అసలు గోల్డ్ ఫినిషింగ్ లానే ఉంటాయి మనకి, చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. స్టోన్ కూడా ఒక డిఫరెంట్ పింక్ అండ్ లావెండర్ కలర్ షేడ్ ఉంది. ఇది సింగిల్ లైనే, వేసుకుంటే మాత్రం చాలా క్యూట్గా చాలా బాగుంది. ఇది నాకు పెండెంట్ మాత్రం చాలా తక్కువ రేటే పడ్డది. ఇంకోటేమో సీజర్స్ అండి. ఇవి చూస్తున్నారు కదా, ఇలా సీజర్స్. ఇవి 25 rupees లైన్ పడ్డది నాకు. 25 rupees లైన్ పడ్డాయి. 200 rupeesకి 8 lines తీసుకొని 6 linesగా చేయించాను. మధ్యలో ఇక్కడ గోల్డ్ బాల్స్ వేసాను, జిగ్జాగ్స్లో గోల్డ్ బాల్స్ వేసి చేయించాను. చిన్న షార్ట్ లెంత్, మనకి ఎంత అంటే 17-18 inches లెంత్ పెట్టి చేయించాను. చాలా తక్కువనే వచ్చిందండి, చాలా తక్కువలో వచ్చింది కదా. సైడ్ అయితే 200 rupeesకి వచ్చేసింది. ఇది మొత్తం చాలా బాగున్నాయి. అండ్ మెరూన్ అయితే మనకు చాలా శారీస్ పైకి వెళ్ళిపోతాయి. వితౌట్ పెండెంట్సే వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. వీటికి ఈ ఇయర్ టాప్స్ అనేది మ్యాచ్ చేశాను. ఇయర్ టాప్స్ ఇట్లా లక్ష్మీ అమ్మవారు వచ్చినాయి, కింద కెంపులు వచ్చినాయి, కెంపులతో అల్లిచ్చాను. బాగున్నాయి తెలుసా ఇవి. 250కి వచ్చినాయి మనకి. 250 ఇది, 250 ఇది, 500 rupeesలో సెట్ వచ్చిందండి. బాగుందా? నా ప్లానింగ్ బాగుందా? ఇవన్నీ విడిగా తీసుకొని మేకింగ్ చేయించినవి. ఇంకా ఆడవాళ్ళకి రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం కదండి. అందులో స్పెషల్గా మనకి బ్లాక్, రెడ్, మెరూన్ ఈ 3 కలర్లు ఉన్నాయంటే, గోల్డ్ 4 కలర్స్ ఉన్నాయంటే ఇంకా ఎన్ని శారీస్ మీద కన్నా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఇంకా అదొక్కటే దృష్టిలో పెట్టుకొని నేను ముత్యాలలో అయితే ఇంకా అదే చేయించాను కదా. తర్వాత ఫ్రెష్గా అండ్ కొంచెం కొత్తగా ఇవి చేయిస్తుంటే ఐడియా వచ్చేసి నేను ఒక 2-3 sets చేయించుకున్నాను. దీనికోసం పెద్ద కాస్ట్ ఏం పడలేదు. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండి సీజర్స్ అని, ఇంకా వేరే కొన్ని పేర్లు నాకు కూడా పెద్దగా తెలియదు. సీజర్స్ అని, కట్స్ అని. గ్రీన్ పల్స్ ఉంది కదండి, గ్రీన్ లైన్స్ తీసుకున్నాను కదండి. 3 lines చేయించాను. లెంత్ ఏమో మనకి మంచి
20 లెంత్ పెట్టించానండి. 3 లైన్స్ తీసుకొని ఇలాగా 5 లైన్స్ తీసుకొని 3 లైన్స్ చేయించాను. బాగుంది. లెంత్ ఏమో 20 పెట్టించాను. ఇది మనకు మెహందీ ఫినిషింగ్ పెండెంట్ అండి. మెహందీ ఫినిషింగ్ పెండెంట్ వచ్చింది. ఈ కింద కూడా నేను సేమ్ ఈ పల్స్ అయితే ఏవైతే తీసుకున్నానో ఇక్కడ కూడా అవే అల్లిచ్చాను. పెండెంట్స్ తీసుకోలేదు, దీనికి సపరేట్గా తీసుకొని అల్లిచ్చాను. ఇంకా అదే సేమ్ ఇయర్ టాప్స్ కూడా నేను అలానే సెట్ చేశాను. వీటి కిందివి సేమ్ ఈ మాలల్లోకి వెళ్ళి తీసినయే అనేది పెట్టించాను. అల్లించడం వల్ల బాగుంది. ఇది మనకి ఈచ్ వన్ లైన్ 90 రూపీస్ పడ్డదండి. 90 రూపీస్ ఈచ్ వన్ లైన్ పడ్డది. పెండెంట్ బిలో 500 పడ్డది. చూసారు కదా, ఈ లైన్ నాకు బేగం బజార్లో తీసుకున్నాను. బేగం బజార్ హోల్సేల్లో తీసుకున్నాను. బయట కొంచెం వేరే షాప్స్లలో వేరే రేట్స్ ఉంటుండొచ్చు. చెప్పడం మాత్రం 120 అలా చెప్పిండ్రు. 120, 130, 150 కూడా చెప్పారు ఈచ్ వన్ లైన్. కాకపోతే నేను కొంచెం బార్గెనింగ్ చేసి 90 రూపీస్ ఈచ్ వన్ లైన్ తీసుకున్నాను. 5 లైన్ తీసుకొని 3 లైన్స్గా చేయించాను. వేసుకుంటే నిండుగా ఉంటుందని. లెంత్ ఏమో 20 పెట్టించానండి. 20 లెంత్ పెట్టించాను. మనం శారీస్ పైకి వేసుకుంటే లెంత్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. మీరు చూస్తారు కదా, ఇలా వస్తుంది, మంచిగా హెవీగా వస్తుంది. శారీస్ మీదకి చాలా బాగా సూట్ అవుతుంది. ఇదేనండి, రెడ్ కలర్స్తో వచ్చినాయి. నేనేమో రెడ్ కాకుండా థిక్ మెరూన్ తీసుకున్నాను. మంచి థిక్ డార్క్ మెరూన్ తీసుకొని పెండెంట్స్కి ఇలా సెట్ చేశాను. అండ్ సేమ్ టాప్స్ కూడా అలానే తీసుకున్నా. చూడండి, ఇలా తీసుకోవడం వల్ల మనకి నీట్గా బాగుంటుంది. సేమ్ నేను తీసుకున్న ఈ పల్స్ ఇక్కడ కూడా దీన్ని కూడా టాప్స్కిను పెండెంట్కి వేయించాను. అండ్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంది. నిన్న నేను శారీ కట్టుకొని వేసుకున్నాను. అసలు ఎంత బాగుండేనోనండి. ఇలా వస్తుంది. శారీ కట్టుకొని నిన్న వేసుకున్నాను. పక్కన నేను ఫోటో పెడతాను చూడండి. కంప్లీట్ రెడీ అయితే లుక్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఇది చూసిందా, ఇవి బ్లాక్ డైమండ్స్ అండి. ఇప్పుడు డైమండ్ చాలా ఫ్యాషన్ అవుతున్నాయి కదా, మళ్ళీ బ్లాక్ డైమండ్, చిన్న సైజు బ్లాక్ డైమండ్. ఇది ఈచ్ వన్ లైన్ 50 రూపీస్ అండి. 50 రూపీస్ ఈచ్ వన్ లైన్. ఇది నేను 2 లైన్స్ తీసుకున్నాను. 2 లైన్స్ తీసుకొని నా దగ్గర ఇది ఉండే ఈ పెద్ద పళ్ళు ఉంది కదా గ్రీన్ది, ఇది ఉండే. దీనికి యాంటిక్ 2 బాల్స్ వేసాను. సైడ్కి 2 బాల్స్ వేసి ఇది ఇలా రెడీ చేశాను. ఇది మనకు సింపుల్గా ఒక నిమిషం నేను పెట్టుకొని చేస్తాను మీకు. ఇలా మ్యారేజ్ అయిన వాళ్ళు బ్లాక్ బీడ్స్ 2 లైన్స్ బ్లాక్ డైమండ్స్ తీసుకొని ఇలా 2 లైన్స్ చిన్న గ్రీన్ పల్స్ వేసి చేయించుకున్నాను. బాగుంటుంది. ఎప్పుడు వేసుకోలేదు. ఇంకా ఇది ఏ డ్రెస్ పైన వేసుకోలేదు. డ్రెస్సెస్ పైకి కానీ సింపుల్గా మన డైలీ శారీస్కి కానీ టెంపుల్స్కి వెళ్ళడానికి వేసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఈ ఇది ఒక్క మధ్యలో ఉన్న పూజ కోసము ఇవన్నీ తీసుకొని చేయించాల్సి వచ్చింది. కానీ నాకు చేయించినాక చాలా బాగా నచ్చింది. వీటికి ఎక్కువ కలిసి అవ్వలేదండి. 100 రూపీస్లో రెడీ అయిపోయింది. ఇది 100 రూపీస్, ఇది 20 రూపీస్. ఇది వీటిలోనే ఇంత బాగా రెడీ చేశాను చూడండి. చాలా తక్కువ బడ్జెట్లోనే అయింది. ఇంకా ఇప్పుడు నేను తీసుకున్న సెట్స్ ఇవ్వండి. ఇవి గోల్డ్ అయితే ఏం కాదండి. ఇవి గోల్డ్ అయితే ఏం కాదు. కాకపోతే ఇలా చేయించాను. ఇప్పుడు బాగా ట్రెండీగా ఫ్యాషన్గా అవుతున్నాయి కదా, రూబీస్ అని, ఎంబ్రాయిడరీస్ అని, మోతీ అని, చాలా డిఫరెంట్గా చాలా కొత్త వెరైటీస్ ఉన్నాయి. యాక్చువల్లీ నాకు పేర్లు కూడా రావట్లేదు హడావిడిగా. చాలా పేర్లు తెలియదు కూడా నిజంగా చెప్పాలంటే. అక్కడికి వెళ్తేనే మనకు ఆ పేర్లు గుర్తుకొస్తాయి. ఇలా సపరేట్గా చేస్తే పేర్లు గుర్తుకు రాదు. కానీ ఇవన్నీ సొంతంగానే ఆలోచించి చేశాను. మా ఫ్రెండ్ తను ఒక ఆమె వేసుకుంటుంది. తనని చూసి నేను కూడా ఇలా చేస్తే బాగుంటుంది అనిపించి ఇవి తీసుకొని చేయించాను. బాగున్నాయండి ఇవన్నీ. మీకు కూడా ఎవరైనా పాత ఏమైనా ఉంటే ఇలా తీసి కొంచెము కొత్తగా చేయించండి. ఇంకా కొత్తవి తీసుకోండి. ఇప్పుడు ట్రెండ్ ఉంది, బాగా ట్రెండ్ నడుస్తుంది కాబట్టి మీరు కూడా అందరూ వేసుకోవచ్చు. కొత్తగా ఆలోచించవచ్చు. ఇంకా మనం తీసుకోవాలనుకుంటే ఇంకా చాలా ఐడియాస్ వస్తాయి. డైరెక్ట్ కంప్లీట్ రెడీ అయింది తీసుకుంటే మనకు అమౌంట్ చాలా ఎక్కువ పడుతుంది. ఇలా తీసుకొని మనం అల్లించుకోవడం కానీ కుచ్చించుకోవడం చేస్తే మాత్రం చాలా తక్కువలోనే పడతాయి. చాలా హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి, నచ్చినాయా లేవా అనేసి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే కూడా చెప్పండి, నేను తప్పకుండా షూట్ చేస్తాను. ఇంకా మీరు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను.
బాయ్ అండి, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.